హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ కున్న వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో మటన్ స్పెషల్ కర్రీ అండి. సండే కదండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు ఇంటి నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. దోశ, కాఫీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా తినలేదు. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా పాలు కాగుతున్నాయి, పాలు కాస్తున్నాను. సండే కదండి, కొంచెం లేట్ అయిపోతుంది మార్నింగ్ లేవడానికి. పాలు దోశ వేస్తాను. ఆనియన్స్ వేస్తాను. ఈరోజు మా ఇంట్లో దోశ అండి. దా కొందనా కొనసి లోపల కూర్చుంటారు. క్రీమ్ వేసి తింటుందంట. మైక్ మైక్ ఏంటమ్మా చెప్పు, మళ్ళీ చెప్పు. నాకు ఉల్లిపాయ అంటే ఇష్టంలే మీకు ఇస్తా కమెంట్లో చెప్పండి. ఇదేనండి, నా పేరు గురాశి. నా పేరు ఇదిగో లైక్ ఈ అట్టి చాలా బాగుంటుంది కదా. ఇది ఫ్యాన్, మా ఫ్యాన్. ఇది ఫ్యాన్ చాలు కలిసిపోతుంది. ఒక అంటే పోయింది. దోశ చేస్తున్నాను. దోశ ఇది ఐరన్ కళాయి, చాలా బాగుంటది దోశలు. నాన్ స్టిక్ అయితే కాదు, ఐరన్ కళాయి. దోశ, కాఫీ. కాఫీ తాగుతావమ్మా? కొనసి కాఫీ తాగుతావా? అయి దోశ తినండి. చూపించు, ఇక్కడ చూపించు, దగ్గర కాఫీ కలుపుకుంటున్నానండి. నాకు మా ఇద్దరు పిల్లలకి కాఫీదే తాగుతారండి, పాలు తాగరా? పాలు తాగరమ్మా? ఏ ఇక్కడ ప్యాకెట్ పాలు కదండి, గేదె పాలు కాదు కదా, అందుకు నేను కూడా బలవంతం చేయను. టేస్ట్ చేస్తున్నాను. వడగడుతున్నాను, పేగడగడ వచ్చిన పిల్లలు తాగరు కదండి. మళ్ళీ ఇంకోటి కలుపుతున్నాను.
షుగరు. ప్యాకెట్లు అయితే గట్టిగా అవ్వకుండా ఉంటాయి. అదే డబ్బా తెచ్చుకుంటే కాఫీ పొడి డబ్బా అది గట్టిగా అయిపోతుంది. అందుకని నేను ప్యాకెట్లే ప్రిపేర్ చేస్తాను. మీరైతే ఎలా తీసుకుంటారు ప్యాకెట్లా? అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా అండి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారా? కాఫీ ఇదిగో ఫ్రెండ్స్, మీకు కాఫీ. అది చూస్తాను మా పిల్ల ఆఖరి రాలేదు. నేను టిఫిన్తో పాటు కాఫీ తాగుతాను. అలా మీరు ఎంతమంది తాగుతారు నాకు కామెంట్ చెప్పండి. నాకు ఇలాంటి చాలా ఇష్టం. ఎవరికి కాఫీ ఇష్టమో కామెంట్ చేయండి. టీ తాగుతాను, టిఫిన్తో పాటే తాగుతాను. మంచిగా తాగను. మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అలవాటు, తర్వాత నాకు అలవాటు అనమాట. బ్రేక్ఫాస్ట్ అయ్యాక వంట స్టార్ట్ చేస్తాను. మా 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 అమ్మ కైతే పచ్చిమిరపకాయ అంటే చాలా ఇష్టం. పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ మటన్ కర్రీలో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవడం ముందుగా ఊరుకునే ముందు చూపిస్తున్నాను. అల్లం, ఒక ఎల్లుల్లిపాయ, పెద్ద ముక్క అల్లం ముక్క, ఒక స్పూను గసగసాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇవన్నీ యాలకులు అంటారు కదా, ఒక 2 యాలకులు, ఒక 6 లాంగమగ్గులు, చిన్న దాల్చిన చెక్క, ఇవన్నీ మనం మెత్తగా నూరుకుందాం. మిక్సీ ఖరాబ్ అయిందండి, అందుకని గ్రైండర్ వేసి రుబ్బుతున్నాను మసాలా. చూడండి సౌండ్ వస్తుంది, ఏమనుకోకండి. మసాలా అంతా గ్రైండర్లో రుబ్బుకుని తీసుకున్నానండి. మసాలా మొత్తం రెడీ చేసుకున్నాను. కూరకాయ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ ఎక్కువైనా తేలిపోతుంది కూరలోకి, తేలిపోతే మనం పాడేసుకోవచ్చు. కానీ ఆయిల్ మాత్రం ఉండాలి. ఇలా నూనె కాగుతుంది, చూపిస్తాను. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం జీడిపప్పు, మటన్ మసాలా ప్యాకెట్, ఇది పావు చెక్క అంటారు కదా, తెలుసు కదా, మనకి తాంబూలంలో ఇస్తారు. ఒక పావు చెక్క వేసుకుంటే మటన్ మెత్తగా అయిపోయింది. కొత్తిమీర కావాల్సినంత కొత్తిమీర, మసాలా, మటన్ 1/2 కిలో మటన్ అండి, మటన్ మసాలా, కాజు మటన్ చేస్తున్నాను. ఆయిల్ కాగిపోయింది, ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పావు చెక్క మనం మటన్ వేస్తాం కదా అప్పుడు వేయాలి, ఇప్పుడు అవసరం లేదు. ఉల్లిపాయలను కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగా ఫ్లేవర్ అంతా ఉల్లిపాయలకి ఎంతో పడుతుంది అన్నమాట. తొందరగానే హై మీద పెట్టేసుకుని ఫ్రై చేసుకోండి తొందరగా. ఉల్లిపాయలు తక్కువనే అనుకోవద్దు, గ్రేవీ వస్తుంది బాగా. మసాలా వేస్తాం కదా మనం, చాలా మసాలా పడుతుంది కాబట్టి మంచిగా గ్రేవీ వస్తుంది. గోల్డెన్ ఫ్రైలో కావాలండి, బాగా ఫ్రై అవుతుంది చూడండి. మటన్లోనే పసుపు వేసేసాను, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసానండి. ఈ మటన్ని మనం వేసుకోవాలి. ఇది మా చిన్నపాప కంటే ఎంత ఇష్టం మటన్ బోన్ అంటే, అందుకని మా వారు ఎప్పుడు చేస్తారు మా పాప కోసం. 1 2 బోన్స్,
కొంచెం మంట హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇది బోన్ మాత్రం వేయద్దు, లాస్ట్ లో వేయాలి. బోన్ మాత్రం వేయకండి. ఇలా ఫ్రై చేసుకుని మనం కొంచెం ఇందులోనే మనకి జీడిపప్పు ఉంది కదా, జీడిపప్పు వేసుకోండి. ఇది ఒక నిమిషం అక్కడ, ఇది పావు చెక్క అని చెప్పినాయి కదా, ఇది కడిగి వేసుకోండి. కడిగి అని డస్ట్ అని ఉంటుంది, కడిగి వేస్తున్నాను. ఒకటి బాగా కలుపుకొని మంట చిన్న మంట పెట్టుకోండి. మంట మీద పెట్టుకుని మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి. మరి అలా కలుపుతూ ఇది అంతా ప్రిపేర్ అయ్యేసరికి ఒక 20 minutes పడుతుంది. మూత పెట్టుకుంటున్నాను. మీకు బాగా మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇలా బాగా నూనె తేలేలాగా ఫ్రై అవ్వాలన్నమాట అండి. బాగా కొంచెం మటన్ అన్నది బాగా ఫ్రై అయితేనే టేస్ట్. ఇంకా మగ్గాలి. ఒక నిమిషం. ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. మటన్కి బాగా పడుతుంది, ఇంకా పడుతుంది మనకి. అన్నీ వేసారు, కారం అది వేసారు, టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి. కొంచెం మటన్ బాగా పడుతుందని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఏం అడుగు పట్టదు, ఏం కాదు. నేను మంచిగా అలా వేయగాలి. ఇంకొక 5 minutes పడుతుంది మగ్గాలి బాగాని. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలా ముద్దని మనం చూడండి, మనకి ఇలా ఫ్రై అవ్వాలి. ఇట్లా మాంసం అన్నది అంతలా బాగా చూడండి, బ్రౌన్గా మంచిగా ఫ్రై అయ్యి చూడండి. ఇప్పుడు ఏ స్మెల్ రాదు. మటన్ ఈజీగా ఉండొచ్చు అందరూ కూడా. ఈ మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలి, మటన్లో వేసేసుకోవాలి. ఓకేనా. మసాలా ఇది పచ్చి మసాలా కాబట్టి మనకి ఫ్రై చేసుకోవాలి బాగా. అంటే ఒక చిన్న మంట పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. తొందరగా మగ్గిపోతుంది, ఏం కాదు. ఒక 4 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. దీనికి హైలైట్ ఈ మసాలా ఏమాట. ఇది ఫ్రై అవుతుంది, ఒక 4 నిమిషాలు పడుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం, ఫ్రై అవుతుంది. మూత మాత్రం పెట్టద్దు, అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, దగ్గరే ఉండాలి. ఇప్పుడు బాగా చూడండి మగ్గిపోయింది. ఇలా మసాలా అన్నది ఇలా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోవడం అంటే బాగా ఫ్రై అవ్వాలి. 4 నిమిషాలు అయిపోయింది. దీనికి సరిపడా కారం అంటే 3 స్పూన్లు కారం వేస్తున్నాను. మాకు సరిపోతుంది. మీకు ఎంత కావాలన్నది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. కారం ఫ్రై అయితేనే కదా మనకి టేస్ట్ కర్రీకి. కొంచెం ఒక నిమిషం ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు కారం బాగా ఫ్రై అయితే మంచిగా స్మెల్ వస్తుంది, కూర టేస్ట్ బాగుంటుంది. ఈ బోన్ ఉంది కదా మనకి, చెప్తున్నాయి కదా బోన్, ఇప్పుడు వేసేసుకోండి. మటన్ బోన్ ఫ్రై అవుతుంది అంతలోకి. కారం వేసిన కదండి, మగ్గిపోయింది కారం. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాయి, వాటర్ సరిపడగా వాటర్. దీంతో 2 బౌల్స్ వేస్తాను నేను వాటర్. ఇందులోనే మటన్ మసాలా ఒక ప్యాకెట్ పడుతుంది, 5 rupees ప్యాకెట్ ఇది. కొంచెం కొత్తిమీర, కొంచెం వాటర్ పడతాను ఇంకా. ఇప్పుడు వాటర్ వేసుకుంటాను, ఇంకా పడుతుంది వాటర్. ఒకసారి తిప్పుకోండి. ఫైనల్గా కొంచెం కారం సరిపోయింది, ఉప్పు సరిపోయింది చూసుకోవాలి. ఇంకొంచెం పడుతుంది ఉప్పు. ఇప్పుడు వాటర్ అన్నీ వేసేసి కదండి, ఉప్పు వేసి నీళ్ళు వేసేసాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసాను. కుక్కర్ మాత్రం ఒక 10 minutes రావాలి.
12 విజిల్స్ అయ్యాక మొత్తం కూర ప్రిపేర్ అయిపోతుంది. 12 విజిల్స్ వచ్చినా కూడా గ్రేవీ ఉంటుంది. మళ్ళీ కుక్కర్ తీసేసి చిన్న మంట మీద చూసుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి. అంతే, ఫైనల్గా మటన్ కర్రీ రెడీ. ఇంకా వాటర్ ఉన్నాయండి, వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకా చూడండి వాటర్. ఇంకా వేరే బౌల్ ఉంది ఇక్కడ, బౌల్ అంటే ఇంకా పెనం పెట్టుకున్నాను. ఈ పెనంలో వాటర్ అంతా టర్న్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోలే, హై ఫ్లేమ్ మీద పెట్టుకుని దగ్గరుండి చూసుకోండి. ఇది బాగా ఇంకిపోయాక మళ్ళీ చూపిస్తాను, అంటే దగ్గరికి అయ్యాక చూపిస్తాను. ఓకేవా? ఇంకెలా ఫైనల్గా దగ్గర పడాలండి మటన్ కర్రీ. 12 విజిల్స్ అయితే సరిపోతుంది. 12 విజిల్స్ వేయించుకోండి. ఇది అందరికీ తెలిసిందే, నేను నాకు వచ్చే స్టైల్లో నేను చేస్తున్నాను అంతే. మీకు తెలియదు ఏం లేదు కదా. కొంచెం కొత్తిమీర ఉంది కదా, ఇలా ఇక్కడ రమ్మ, ఇక్కడ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మటన్ కర్రీ అయిపోయింది. ఏదో కుక్కర్లో మళ్ళీ అన్నం పెట్టినాను కదండి, ఆ కుక్కర్ కడిగేసి మళ్ళీ అన్నం కడిగేసి పెట్టాను అనమాట. కర్రీ అయినా రెడీ అయిపోయింది. కర్రీ ఎంత బాగుందో, ఇలా అంటే నాకు ఇష్టం. మా డాడీకి అదే పిచ్చాడు, మా డాడీ పిచ్చు. మా చెంపాకు ఇష్టం అని బోన్లో తీసాను. నేనమ్మా చెప్పుకున్నా కలుపు. సరే, డ్రింక్ కూడా ఇష్టమే. డ్రింక్ తాగొద్దు అంటున్నారు కదా, మరి పనికి మళ్ళీ డ్రింక్ వచ్చినట్టు తెలియదు కదా, అందులో నిమిషాలు కలుపుకుంటున్నాను. తాతమ్మా ఉప్పు వేసుకుంటున్నాను. సరిపోతుంది. సోడా అయినా మామూలుగా సోడా కాదు. ఉప్పు వేస్తా. అంతేనా? కలుపుతాను కలుపుతాను. ఇప్పుడు కలిపేదా? ఒకటి
నా వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నా వీడియోని లక్ష్మీ కొందరు లాక్స్ అండి. బాయ్ అండి.